హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ శ్రీశాంతి. అంతా బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. రోజు చేసేవి నా వరకు నాకు ప్రత్యేకమే. కాకపోతే కంటెంట్ విషయంగా చూస్తే నిన్న ఆడవాళ్ళ గురించి చేశాను కదా, కొంతమందికి కోపాలు వచ్చాయి, కొంతమందికి చాలా బాగుందన్నారు, కొందరైతే మంచి కంటెంట్ తీసుకున్నారని మెసేజ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చూసిన వాడు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు చూడట్లేదో తెలియదు. నచ్చితే చూడండి, లేదంటే లేదు అని అన్నాను కదా, లైట్ తీసుకుని ఉంటారు. ఓకే, అది కూడా పర్వాలేదు. ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేసి ఏది చేయించకూడదు కదా. చాలా ప్రశాంతంగా వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేతే లేదు. అది నాకేం పెద్ద విషయం ఏం కాదు, కానీ చెప్తున్నా, వీలైతే చూడండి. చూడడం వల్ల అంటే నా వరకు నాకు కొన్ని లెక్కలు ఉన్నాయి. ఎలా అంటే రోజుకో కొత్త విషయం తెలుసుకుంటూ ఉండడం అనేది. అలా మీరు కూడా వీడియోస్ చూడగలిగితే ఏదో ఒక దగ్గరగా, మనసుకి దగ్గరగా అనిపించే ఏదో ఒక విషయం తెలుస్తుంది. సరే, ఈరోజు ఇంకొక కొత్త విషయంతో వచ్చాను. బోజీ ఏంటుంది, బజ్జీలా అనుకుంటున్నారా? కాదు. బోజీ అంటే ఒక విశ్వాసం గల కుక్క. అది యజమాని మీద ఎంత విశ్వాసంగా ఉందో కథ చెప్పబోతున్నాను. దాని గురించి చెప్పబోతున్నాను. కథ కూడా కాదు, దాని రియల్ స్టోరీ చెప్తున్నా. మామూలుగా విశ్వాసం అనేది మనం జంతువుల దగ్గర నుండి ఎక్కువ ఆశిస్తాం. జంతువుల్ని పెంచుకుంటూ ఉంటాం. అవి మనతో విశ్వాసంగా ఉంటాయని, మనకి దగ్గరగా ఉంటాయని, హాని కలిగినప్పుడు మనకి రక్షణ ఇస్తాయని ఎక్కువ మంది పెంచుకునేది కుక్కల్ని. కుక్కలతో పాటు పక్షులను పెంచుకుంటారు. మా ఇంట్లోనూ 2 పక్షులు ఉన్నాయి. అలానే కుక్కల్ని ఎక్కువ ఎందుకంటే ఇదే పెంచుకోవాలని ఏం లేదండి. అందరికీ ఏదో ఒక దాన్ని పెంచుకోవాలనే ఒక కోరిక ఉంటుంది. వీలైన వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనుషులతో కన్నా జంతువులతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి వాటికి దగ్గరగా ఉండడానికి మానవులు ప్రయత్నిస్తున్నారు. అది మంచి విషయమే, కానీ కొద్దిగా అంటే మనుషులకి దగ్గరగా ఉంటే మంచిది కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అటు వాదనలు ఉన్నాయి, ఇటు వాదనలు ఉన్నాయి. సరే, విశ్వాసం అనేటప్పటికీ యజమానికి ప్రాణప్రదంగా ఉండి విశ్వాసంగా ఉండేవాళ్ళలో ఒకప్పుడు మనుషులు ఉండేవాళ్ళండి. అంత విశ్వాసంగా మనుషుల విశ్వాసం ఎలా ఉండేదంటే, ఎక్కడో యజమానికి ఒంట్లో బాగాలేదనుకోండి, వాళ్ళ తాతలు, తండ్రులు, తల్లులు వీళ్ళందరితోటి వంశపారంపర్యంగా ఈ రాజరికాలు ఎలా వచ్చావో ఈ సేవకులు కూడా అలాగే ఉండేవాళ్ళు. విశ్వాసంగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. తాత, తండ్రి, తర్వాత మనవడు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు, ఇలా తరతరాలుగా వాళ్ళకి విశ్వాసంగా ఉన్న వాళ్ళు మనుషులు ఎంతోమంది ఉండేవాళ్ళని. ఇప్పుడు మనుషుల్లో విశ్వాసం పోయి జంతువులకి మాత్రమే మిగిలిందనమాట. ఆ మిగిలిన కాస్త కూడా కుక్కల్లో ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కుక్క గురించే కాబట్టి. కుక్క గురించి స్టోరీ ఏముంటుందని అనుకోకండి. ఒక్కొక్కసారి వీధి కుక్కలు పాల్పడి పిల్లలు చనిపోయారని తెలిసినప్పుడు కుక్కల మీద చాలా కోపం, కసి వచ్చేస్తూ ఉంటుంది. వీధి కుక్కలు ఎందుకు కరుస్తున్నాయో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు కుక్కలకి ఇంత అన్నం పెట్టేవాళ్ళు, వీధిలోకి తెచ్చి సాయంత్రం అయితే 6-6:30 అయ్యేటప్పటికి బయట మిగిలిపోయిన అన్నం, అంటే 6-6:30, 7-7కి పల్లెటూరులో అన్నాలు తినేస్తారు కదా, అందుకని ఇంత అన్నం తెచ్చి మిగిలిందని అక్కడ పెట్టి వాళ్ళు సామాన్లు కడుక్కొని మొత్తం అన్నీ బోర్లించేసుకుని పొద్దునకి మళ్ళీ వంటకి రెడీ పెట్టుకునేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఇళ్ళు అప్పుడైతే కింద ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి ఇళ్ళు? పైన, ఆ పైన ఉన్నాయి. మీరు 5వ అంతస్తులో ఉన్నారనుకోండి, అక్కడి నుండి ఇక్కడికి ఇంత అన్నం తెచ్చి కుక్కకేస్తారా? డస్ట్బిన్లో పడేస్తారు. ఎందుకంటే అంత దూరం నుండి వచ్చి కుక్కకు పెట్టాల్సిన పనే ఉంది కదా. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే, ఈ కుక్కలకి నెమ్మదిగా విశ్వాసంగా ఉండాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకు? యజమానులు అనేవాళ్ళు ఎవరో కూడా మనుషులు అనేవాళ్ళు ఇంత అన్నం వేయటం లేదు కాబట్టి. అన్నాలు పెట్టట్లేదు, వాటికి సరైన ఆహారం లేదు, ఆదరణ లేదు. పుట్టడం అయితే పిల్లలు పుడుతున్నాయి తప్ప వాటికి తిండే లేకుండా పోయింది. అందుకోసం ఏం చేస్తున్నాయి? మనుషుల మీద పడుతున్నాయి. మనుషుల్ని ఏం చేస్తున్నాయి? అటు వెళ్ళేవాడిని ఇటు వెళ్ళేవాడిని కరవడం మొదలు పెడుతున్నాయి. ఒకటి కరుస్తుందా, ఇదేదో వాళ్ళ అరుపులకి ఇదేదో ఆహారం దొరికిందిరా బాబు అని మొత్తం అన్నీ కలిపి మీద పడుతున్నాయి. ఒంటరిగా దొరికితే పీకేస్తున్నాయి, చంపేస్తున్నాయి. అంతవరకు ఎందుకు వస్తుంది? ఆ కుక్కలకి సరైన ఇంత ఆహారం పెట్టక. పోనీ వాటికి గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుని ఆపరేషన్స్ లాంటివి చేస్తుందా అంటే మన గవర్నమెంట్ అంటే సంగతులు.
కాబట్టి పోనీ మనుషులమం కాబట్టి ఎప్పుడైనా ఇన్ని బిస్కెట్లో ఇంత అన్నము మనం మేడలు దిగొచ్చి ఇంత పెడితే మీరే కాదు, నేను కూడా పైనుండి దిగొచ్చి కింద కుక్కకు అన్నం పెట్టాలంటే భయం. ఎందుకంటే ఒకటి కాదు 12 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. 12 కుక్కలు ఆ అన్నం కోసం మీద పడ్డాయంటే చూసారా, మనం హాస్పిటల్లో ఉండాలి, ఎవరో చాకరీలు చేయరు. బొడ్డు చుట్టూ ఇంతకుముందు 14 ఇంజక్షన్లు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఒకటే. కానీ కరిపించుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారండి? అది ఒక భయం మొదలైంది. ఎందుకు? వాటిల్లో ఆకలికి పోయి మీరు ఇంత అన్నం పెట్టారంటే మీ మీద పడిపోతాయి వచ్చి. కానీ ఏమైనా కానీ ఆ దూరం నుండన్నా ఒక బిస్కెట్ ఇలా ఇసరగలిగితే అట్లకి ఆ పూటకి కడుపు నిండుతుంది కదా. ఈసారి ట్రై చేయండి. కుక్కలు ఉన్నాయి కదా అని వాటిని కొట్టేయడం, వాటికి కాళ్ళు చేతులు ఇచ్చేయడం, లేకపోతే అవి వస్తుంటే గట్టిగా ఇచ్చేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే అది మూగజీవి, దానికి ఏం తెలియదు. ఇంత అన్నం దొరికితే మనం ఎంత సైలెంట్గా పడుకుంటామండి, అవి కూడా అంతే. కాకపోతే మనుషుల్లో ఉన్న ఈ భయం క్రూరంగా తయారేలా చేస్తుంది, ప్రవర్తించేలా మారుస్తుంది మనుషుల్ని. సరే, కొంతమంది ఉన్నారు చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక బొచ్చు కుక్క ఉంటుంది, దాన్ని ఇలా దూతూ ఉంటారు. ఆ కుక్కనే చూసుకుంటారు వాళ్ళు. మనుషుల కన్నా జాగ్రత్తగా చూసుకుంటారండి. దాన్ని చూడడానికి మళ్ళీ ఇంకొకళ్ళని పెడతారు, అంత బాగా చూసుకుంటారు. ఇది బాగా బలిసిన కార్యక్రమం అనుకోండి, అది వదిలేయండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉన్నారండి, వీధి కుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేయించడం, వాటిని ప్రభుత్వానికి ఒక చోటకి తరలించడం ఇలాంటివి చేస్తుంటారు, ఎప్పుడైనా ఆహారం ఇవ్వడం అలాంటివి. ఇంకొంతమంది ఈ హ్యాండిక్యాప్డ్ ఉన్న ఈ కాళ్ళు సరిగా లేక నడవలేక, లేదంటే ఆపరేషన్స్ అవ్వాల్సినవి, లేదంటే ఏదైనా జబ్బులున్నా ఇవన్నీ గుర్తించి వాటికి ఆ కుక్కలకి ఆ జంతువులకి ఈ పరికరాలు ఉంటాయి చూసారా, కాలు లేకపోతే చెక్క కాలు, ప్లాస్టిక్ కాలు పెట్టడం, చక్రంతో ఉన్నది పెట్టడం, ఇలా ఏదో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవ్వగలిగే సంస్థలు కూడా ఉన్నాయండి. కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. కాకపోతే మన ఎదురుగా ఉన్న 4 కుక్కల కన్నా పోనీ ఆ ఫస్ట్ అంతస్తులున్నా మొదటి అంతస్తులున్నా ఓ బిస్కెట్ వేసామనుకోండి, తింటాయి కదా. మనం అన్నం పైనుండి తెచ్చి పెట్టలేకపోయినా ఆ పనన్నా చేస్తే వాటి ప్రాణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. సరే, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ చెప్పాను కదా, కుక్క పిల్ల. ఆ కుక్క రోజునట, మన దేశంది కాదండి, మన దేశాల్లో అలాంటివి ఉంటాయి ఏమో నాకు తెలియదు, కానీ ఇదైతే ఎక్కడో ఫారెన్లో కుక్క. ఆ కుక్క ప్రతిరోజు 8 గంటలకల్లా ఓ చోటుకు వచ్చి కూర్చుంటుందండి. ఇలా రావడం అనేది దాదాపు చాలా సంవత్సరాలుగా దానికి దినచర్యలో ఒక భాగం వస్తూనే ఉంటుంది, వెళ్తుంది. అది ఆ వెళ్ళే ప్రయాణంలో దాదాపు ఎంత ప్రయాణం చేస్తుందో తెలుసండి, 29 సబ్వేలు మారుతుంది. అదే సబ్వేలు అంటే తెలుసు కదా, స్టేషన్స్ అన్నీ మారుతుంది. తర్వాత బస్సు ఎక్కుతుంది. బస్సు ఎక్కి 11 స్టేషన్లు దాటి ఒక ఐలాండ్ దగ్గరికి వచ్చి అది వెయిట్ చేస్తూ ఉంటుందండి. మళ్ళీ ఏం చేస్తా తెలుసా, ఈ ప్రయాణంలో దానికి ఎవరైనా ఎక్కువ క్రౌడ్ ఉన్నారనుకోండి, అది మూల ఓ పక్కన కూర్చుని ఉంటుందట, ఎక్కడికి కదలదట, ఎవరిని ఇబ్బంది పెట్టదట. బస్సులో సీటు దొరికిందనుకోండి, సీట్లో ఓ పక్కన కూర్చుని ఉంటుందట. ఇదంతా మన ఊళ్ళలో అయితే చాలా చిత్రంగా మనం ఏం పట్టించుకోం, కానీ మరి అమెరికా లాంటి వేరే దేశాల్లో అయితే అది పెద్ద విషయం కదా. అమెరికా ఆ దేశాలు ఏ దేశం అనేది కరెక్ట్గా లేదండి, గుర్తులేదు నాకు. ఆ దేశం అట ఆ కుక్క ఎక్కడికైనా ఎనీ టైం ప్రయాణించవచ్చు అనే ఒక పర్మిట్ ఇచ్చిందటండి. చూసుకోండి, మరి కుక్క కోసం అంత ఇది చేసింది ఆ ప్రభుత్వం. అందుకని అది యథేచ్ఛగా కార్ అంటే కార్ అంటుంది, బస్సు అంటే బస్సు వెళ్ళిపోతుంది, దేంటి పెద్ద పెద్ద షిప్పులో ఎక్కుతుంది. అలా ప్రయాణించి ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుందట షార్ప్ 8 o'clock. చూసుకోండి, ప్రతిరోజు. అలా ఎందుకు వెళ్తుంది అంటేనట, దాని యజమాని ఒక 2 ఏళ్ల క్రితం చనిపోయాడటండి. 2 ఏళ్ల క్రితం చనిపోక ముందు నుండి ఆయన ఏం చేసేవాడట, ప్రతి వీకెండ్లోనూ ఆ కుక్కను తీసుకుని ఇన్ని గంటల ప్రయాణం చేసి ఆ ఐలాండ్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ఆడుకునేవారట. ఆయన 2 ఏళ్ల క్రితం చనిపోయేటప్పటికి అది రోజు ఇదే ప్రయాణం మొదలుపెట్టింది. ఎందుకు? ఆయనతో ఉన్న ఆ మెమరీస్ ఉంటాయి కదా, అవన్నీ నెమరు వేసుకుంటుందని వాళ్ళు కనిపెట్టారట. ఆ ప్రయాణికులు కూడా సాటిగా, దాంతోపాటు వెళ్ళే ప్రయాణికులు కూడా, సాటి ప్రయాణికులు, ఆ కుక్క ఎవరిని ఇబ్బంది పెట్టదు, పక్కన కూర్చుంటుంది, ఎవరితోటి ఎలాంటి చిన్నది కూడా అలా మోగాగా అలా కూర్చుని ఉంటుంది, అంతే. ఆ స్టేషన్స్ రాగానే నెమ్మదిగా దిగి వెళ్ళిపోతుంది అని చెప్పుకొచ్చారండి. అది చాలా
చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఒక మనిషిని చనిపోతే 2 రోజులు ఏడ్చి 3వ రోజు మన పనుల్లో మనం పడిపోతాం. అలాంటిది ఆ మూగజీవి చూసారా ఎంత గుర్తు పెట్టుకుందో. ఏమండి, మూగజీవులు చాలా గుర్తుతో ఉంటాయండి, చాలా మెమరీతో ఉంటాయి. ఆ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుందంటే, మీరు ఒక దాన్ని మచ్చిక చేసుకున్నారనుకోండి, మీరు వచ్చి పెడితేనే తినే కుక్కలు కూడా ఉన్నాయండి. కుక్కనే కాదు, వేరే ఏదైనా కానీ. మా చిలకలు ఉన్నాయా, మా అబ్బాయి భుజం మీద ఇక్కడ వాళ్తుంది. ఇంతకుముందు స్పార్కో ఉండేది కదా, అది కూడా ఇక్కడే వాలి ఆ పువ్వులు తినేది. మీకు ఒక వీడియో కూడా పెట్టాను, ఒకసారి గుర్తుందో లేదో. ఇప్పుడు ఈ కొత్త చిలక అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచుని వాడి రుద్రాక్షమాల కొరుకుతూ ఉంటుంది అనమాట. వాడికి బాగా మచ్చికయింది. నాకు ఆ విషయంగా అయితే చాలా సంతోషం వేస్తుంది. వాడికి ఇక్కడ నిలబడి సినిమా చూస్తుంది, వాడితో పాటు సిస్టమ్ చూస్తూ ఉంటుంది. నాకు నచ్చింది ఆ విషయం. అలా మనం జంతువుల్ని ఎంత ప్రేమిస్తామో అవి తిరిగి అంత ప్రేమిస్తాయండి. ఒక యజమాని చనిపోతే ఆ చనిపోయిన జ్ఞాపకాన్ని రోజు వెళ్ళి గుర్తు చేసుకున్నందుకు నాకు బోజో చాలా బాగా నచ్చిందండి. దానికి హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా వీలైతే మనం పెంచుకోలేకపోయినా కనీసం అప్పుడప్పుడన్నా ఓ బిస్కెట్ ముక్కో ఏదో ఆ కుక్కలకి, వీధిలో ఉన్న కుక్కలకి వేస్తే మనకి పుణ్యం, ఇంకొక రకంగా వాటిని ప్రాణం కాపాడిన వాళ్ళని కూడా అవుతాం. కాబట్టి ఇలా చెయ్యండి. నాకు ఈ వీడియో చేయిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ వీడియో కోసం నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీస్తున్నప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారన్నది వెతికితే చాలా మంచిగా అనిపించిందండి. అవన్నీ నేను ఇప్పుడు మీకు స్క్రిప్ట్ లేదు కాబట్టి చెప్పలేకపోవచ్చు, కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీకు పంచాననిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలోనో మెసేజ్ రూపంలోనో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శ్రీశాంతి. నమస్తే.